शुभोदय बच्चे, मेरा नाम श्रावण कुमारी। मैं डेंकाड़ा केजीबीवी के हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज हम 10वीं कक्षा के पहली पाठ बरसते बादल कविता पाठ के बारे में चर्चा करेंगे। पहले हम उन्मुखीकरण की ओर देखिए। बच्चों, आप सभी अपनी पुस्तिका ओपन करके देख लो। क्या गाती हो किसी बुलाती, बतला दो कोयल रानी। प्यासी धरती देखो मांगती, प्यासी धरती देखो मांगती, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी। यहाँ कवि कोयल के बारे में बता रहे हैं। कवि कोयल अड़ुगुतुन्नारू, ఏం అడుగుతున్నారు? क्या गाती हो ओ कोयल रानी, क्या गाती हो, किसे बुलाती, ఎవరిని పిలుస్తున్నావు, ఏం పాడుతున్నావు, क्या गाती हो, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, बतला दो कोयल रानी, కాస్త చెప్తావా కోయల్ రాణి। प्यासी धरती देख मांगती, क्या प्यास से तड़पती हुई धरती को देखकर मांगती है क्या, क्या मेघों से पानी, పానీని అడుగుతున్నావా। దాహంతో ఉన్నటువంటి భూమి, దాహంతో ఉన్నటువంటి భూమి అంటే చూడండి, డ్రైగా అయిపోయిన భూమి ఉంటుంది, పంట పొలాల్లో డ్రైగా అయిపోయి బీడువాడిపోయినటువంటి భూమి। అలాంటి భూమి ఎప్పుడు కూడా దేనికోసం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి, దాహంతో వాటర్ కోసం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది। అలాంటి ధరతి ఏంటడుగుతుంది, మేఘం సే పానీని అడుగుతుందా అనేసి మనకి ఇక్కడ కవి చెప్తున్నారు। नीचे दिए गए प्रश्न देखिए। बच्चों, मीठे गीत कौन गाती है यहाँ। हाँ, मीठे गीत कौन गाती है, कोयल रानी। मीठे गीत कौन गाती है, कोयल रानी। दूसरा प्रश्न చూడండి, प्यासी धरती पानी किससे मांगती है। प्यासी धरती, దాహంతో ఉన్న ధరతి पानी किससे मांगती है, ఎవరిని అడుగుతుంది, ఎవరిని అడుగుతుంది పిల్లలు, ఎవరిని అడుగుతుంది, చెప్పండి, ఎవరిని అడుగుతుంది, మేఘం సే, ఎవరిని అడుగుతుంది, మేఘం సే। बादल प्रकृति की शोभा बढ़ाते हैं, बादल प्रकृति की शोभा बढ़ाते हैं, कैसे, बादल द्वारा మేఘం కే ద్వారా ప్రకృతికి శోభ అనేది ఇంకొంచెం రెట్టింపుగా కనిపిస్తుందంట। ఎలా చెప్పగలరా ఎవరైనా, మీరు ఎవరైనా ఊహించి చెప్పండి, ఎలా పెరుగుతుంది, ఎట్లా రెట్టింపు అవుతుంది, మేఘాల ద్వారా ప్రకృతి యొక్క శోభ అనేది, ప్రకృతి యొక్క అందం అనేది ఎలా కనిపిస్తుంది మనకి, ఇంకా బాగా ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది, వర్షాలు పడుతున్నప్పుడు ఏమొస్తాయి, ముందుగా మేఘాలు వస్తాయి, మేఘాలు వస్తే చారోं ओर మేఘం छा जाते हैं, चारों ओर मेघों छा जाता है, चारों ओर मेघ छा जाता है। हाँ, वर्षा के द्वारा हरियाली भी పచ్చదనం కూడా ఏమవుతుంది, వ్యాపిస్తుంది। ఇంకా ప్రకృతి की शोभा बहुत देखने लायक भी है, ప్రకృతి యొక్క అందం ఇంకా చూడాలని అనిపిస్తుంది। बाद में हम इस कविता का उद्देश्य देखें। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना। बरसते बादल कविता पाठ का उद्देश्य क्या है कि प्रकृति के प्रति काव्य रचनाओं का प्रोत्साहन, ప్రకృతి పట్ల మరిన్ని కావ్యాలు రచించాలని మనల్ని ప్రోత్సహించడంతో పాటు సౌందర్య బోధకరాన, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనందరికీ కూడా వివరించడం, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है। దీంతో పాటుగా మనోరంజన్ కి భావన జగాన, మనలో ఎంటర్టైన్మెంట్ కూడా కలిగిస్తుంది। ఓన్లీ మనం టీవీ ద్వారా, మ్యూజిక్ ద్వారా, సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, కానీ ప్రకృతిని చూసి, ప్రకృతిని ఎంజాయ్ చేసి, వర్షం పడినప్పుడు మనందరం కూడా ఎంజాయ్ చేస్తాం కదా, బయట గ్రీనిష్గా ఉన్నటువంటి పచ్చిగా ఉన్నటువంటి గడ్డిని చూసి, ఇంకా అప్పుడప్పుడే పడుతున్నటువంటి వరిసేను చూసి, మనం వీటన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం। ప్రకృతి పట్ల మనం మనోరంజన్ ఫీల్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి। ఇంకా ప్రకృతి సంరక్షణకి, ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి యొక్క కర్తవ్యం
అనే ఉద్దేశంతో మనకి ఈ కవితా పాటని రాయడం జరిగింది. విధా విశేష మనకి 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం. పద్యభాగు గద్యభాగు కూడా విధా విశేషు మనకి తెలుస్తుంది. అంటే ఏమేమి ఉన్నాయి, పత్రలేఖన ఉంది, కవితా పాట ఉంది, కహానీ ఉంది, ఏకాంకి ఉంది, ఇవన్నీ ఉంటాయి. అలా మనకి 10వ కక్షలో ఫస్ట్ వచ్చినటువంటి బర్స్తేవాదులు ఏ కవితా పాట, ఏం పాట, కవితా పాట. बस्तेवादल ये पाठ कविता पाठ। कविता भावनाओं को उदात्त बनने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। प्रस्तुति कविता नाद के साथ माने ध्वनि के साथ गेय योगी है। అంటే మనం సౌండ్స్ చేసుకొని పాడదగినటువంటి కవిత। इसमें अनुप्रास का सुंदर प्रयोग है। దీంట్లో మనం ఇంకా అనుప్రాస అలంకారాన్ని కూడా యూజ్ చేశారు। దాన్ని ఆ అలంకారం యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైమింగ్ వర్డ్ అనమాట। అంటే కవిత యొక్క లాస్ట్ లైన్ లాస్ట్లోకి వచ్చేసరికి రైమింగ్ వస్తుంది। చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సావన్ కే, ఛన్ కే, ఘన్ కే, మన్ కే ఒకే రైమింగ్లో ఉంది। అలాగే సెకండ్ ఝన్ ఘన్ ఘందన్ ఘజ్జన్, ఇది అనుప్రాస అలంకారాన్ని బాగా ఉపయోగించారు। అయితే మనం కవిత బలిస్తేవాదుల కోసం చెప్పుకోబోయే ముందు మనం ముఖ్యంగా మన హీరో ఆఫ్ ది లెసన్ సుమిత్రానందన్ పంత్ కోసం చెప్పుకోవాలి। సుమిత్రానందన్ పంత్కి ఒక బిరుదు కూడా ఉందండి, ఏంటంటే ప్రకృతికే బేజోడ్ కవి। ప్రకృతికే బేజోడ్ కవి, సుకుమార్ కవి। ప్రకృతికే బేజోడ్ కవి అని అంటాం, సుకుమార్ కవి అంటాం। అంటే బేజోడ్ కవి చూడండి, ప్రకృతికే బేజోడ్ కవి మానే జానే వాళ్ళే సుమిత్రానందన్ పంత్। బేజోడ్ కవి అంటే ఇతనితో ఇంకెవరిని మనం సరిపోల్చలేమన్నమాట। ఇతనితో సమానంగా కవిత ప్రకృతిని వర్ణిస్తూ కవిత రాసేటువంటి కవి ఇంకొకరు లేరని చెప్పుకోవచ్చు బేజోడ్ కవి అంటే। అలాంటి ప్రకృతికి బేజోడ్ కవి माने जाने वाला सुमित्रानंदन पंत का जन्म 20 मई 1900। सुमित्रानंदन पंत का जन्म कब हुआ? सुमित्रानंदन पंत का जीवन कब हुआ? 20 मई 1900 में आलमोड़ा जिला के कौसानी गांव में हुआ। इतनु ఎక్కడ జన్మించారు? ఆల్మోడా అనే జిల్లాలో కౌసాని గ్రామంలో 20 మే 20న 1900లో జన్మించారు। అయితే ఇతనికి ప్రకృతి యొక్క బేజోడి కవి అని చెప్తున్నాం సుమిత్రానందన్ పంత్ని। ప్రకృతికే ఆయన రచనలు ప్రకృతిని వర్ణించడంలో ఎంతో ఫేమస్ అయ్యాయి। అలాంటి సుమిత్రానందన్ పంత్ అతనికి 7 वर्ष ఉన్నప్పుడే 7 years ఏజ్లో 7 वर्ष की उम्र में 7 वर्ष की उम्र में उम्र అంటే ఏజ్ అమ్మ, उम्र అంటే ఏంటి? ఏజ్। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किया गया है। 7 वर्ष की उम्र में అతనికి 7 years ఉన్నప్పుడే అతను స్కూల్లో కావ్య పాఠం కోసం ఒక బహుమతిని కూడా సంపాదించుకున్నారంట। ఇంకా అతని పురస్కారాలు ఏంటి? సాహిత్య అకాడమీ పురస్కారం, సాహిత్య లేఖనం, అతని సాహిత్య లేఖనికి గాను అతనికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది। ఇంకా సోవియత్ రూస్ పురస్కారం వచ్చింది। ఇంకా ఏంటమ్మా? సోవియత్ రూస్ పురస్కారం వచ్చింది। అదే కాదు, సుమిత్రానందన్ పంత్ అనగానే ఎందుకు అంత ఫేమస్ అయ్యారంటే అతని రచన అయినటువంటి చిదంబరాకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది। జ్ఞానపీఠ పురస్కారం అంటే చాలా ఫేమస్ పురస్కారం। అలాంటి అవార్డు ఏ రచనకి వచ్చింది, ఏ కృతికి వచ్చింది? చిదంబర అనే కృతికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది। చూడండి, బరస్తే బాదల్ కవితా పాఠ్ కే కవి కౌన్ హై? సుమిత్రానందన్ పంత్। చూడండి, మా బిట్ వచ్చిన ఏరియా ఇది, ఇక్కడ బిట్ వస్తుంది। బరస్తే బాదల్ కవితా కా కవి కౌన్ హై? సుమిత్రానందన్ పంత్ అలానే ఇవ్వచ్చు। నెక్స్ట్, प्रकृति की बेजोड़ कवि कौन है? सुमित्रानंदन पंत। उनका जन्म कब हुआ है? सुमित्रानंदन पंत का जन्म कब हुआ है? 20 मई 1900। ఇంకా సుమిత్రానందన్ పంత్కి వచ్చినటువంటి పురస్కారాలు ఏంటి? సాహిత్య అకాడమీ పురస్కార్, సోవియట్ రూస్ పురస్కార్,
ज्ञानपीठ पुरस्कार। ज्ञानपीठ पुरस्कार किसके लिए दिया गया है? चिदंबरा के लिए। ज्ञानपीठ पुरस्कार किसके लिए दिया गया है? चिदंबरा कृतु के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया है। ఇంతే కాకుండా ఇతని మరిన్ని ప్రముఖ రచనలు చూడండి, గుర్తుపెట్టుకోండి కూడా. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, गुंजन, चिदंबरा आदि. వీణ, గ్రంథి, పల్లవ్, చెప్పండి పిల్లలు. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, गुंजन, चिदंबरा आदि. वेरी गुड. ఇంకా నిధన్. నిధన్ అన్న మరణ్ అన్న మృత్యు అన్న ఒకటేనమ్మా. నిధన్ అన్న మరణ్ అన్న మృత్యు అన్న ఒకటే. 1977 में 1977 में हुआ. इनका मृत्यु कब हुआ? 1977 में हुआ. 1977. सुमित्रानंदन पंत का जन्म कब हुआ? 20 मई 1900 में. मृत्यु कब हुआ? 1977 में. అంటే ఎన్ని ఇయర్స్ బ్రతుకున్నారైనా? 77 ఇయర్స్. మీరు ఒక బండ గుర్తు పెట్టుకున్నట్లయితే 77 ఇయర్స్ అని ఆయన జన్మ మృత్యు డేట్స్ అనేవి మనకి గుర్తుంటాయి. చూడండి, అలాగా ఈ కవి పరిచయం మీరు అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నట్లయితే ఒకటి 3 or 4 మార్క్స్కి రావచ్చు. ఇంకోటి కంపల్సరీగా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మీ సమ్మటివ్ 1 కానీ సమ్మటివ్ 2లో కానీ బర్స్తే బదల్ లెసన్ అనేది కంపల్సరీగా దీని నుండి మనకి సారాంశం రావచ్చు కదా, వస్తుంది. ఆ సారాంశంలో కంపల్సరీగా మనం ఈవెన్ సి గ్రేడ్ వాళ్ళు కూడా కష్టపడి ఈ కవి పరిచయాన్ని అర్థం చేసుకొని చదివారనుకోండి, అయితే బిట్లో ఆన్సర్ చేస్తారు, ఇంకా 4 మార్క్స్లో ఆన్సర్ చేయొచ్చు, ఇంకా సారాంశంలో కూడా దీనికి సారాంశం మీరు ప్రెజెంటేషన్ చేసినప్పుడు దీనికి ఒక 2 మార్క్స్ అయినా మనకి వస్తాయి. అందుకు అందరూ కూడా సుమిత్రానందన్ పంత్ కోసం చక్కగా చదవండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. प्रकृति के बेजोड़ कवि माने जाने वाला सुमित्रानंदन पंत का जन्म 20 मई 1900. उनका पुरस्कार साहित्य अकादमी, सोवियत रूस, ज्ञानपीठ पुरस्कार चिदंबरा कृतु के लिए आए हैं. उनकी रचनाएं वीणा, ग्रंथि, पल्लव, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद, गुंजन, चिदंबरा आदि है. अच्छे, आप सभी अपनी पुस्तक की ओर देख रहे हैं क्या? ठीक है. विषय प्रवेश देखिए. विषय प्रवेश इस कविता में क्या होते हैं कि वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा ऋतु हमेशा सबकी ప్రియ ఋతు రహే హై. మనందరికీ తెలుసు అన్ని ఋతువుల్లో మనకి ఇష్టమైన ఋతువు ఏంటమ్మా? వర్షా ఋతు. ఎందుకు వర్షా ఋతు అంటే ఇష్టం? మనందరికీ వర్షా ఋతు అంటే ఎందుకు ఇష్టం? వర్షం పడుతుంది, ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఇంకా మీరైతే ఇంకా కొంచెం చిన్న వయసులో బచ్పన్లో అయితే చక్కగా కాగితం పడవలు వదులుకుంటూ ఎంజాయ్ చేసేవారు. అందుకు మనందరికీ కూడా వర్షా ఋతు అంటే చాలా ఇష్టం. వర్షా కే సమయ్ అందుకే ఇక్కడ సభకి ప్రియ ఋతు రహీ హై. అందుకే మనకి ఇక్కడ ఏం చెప్పారు? అందరికీ ఇష్టమైన ఋతువు. చూడండి, ఒక 3 years బ్యాక్ అయితే బిట్స్ 20 మార్క్స్ ఉండేవి. ఆ టైంలో ఈ లైనే ఒక బిట్గా వచ్చేసింది. డాష్ ఋతు హమేషా సబ్కి ప్రియ ఋతు అని వచ్చిందనమాట. ఏ ఋతు? వర్షా ఋతు. ఏ ఋతు? వర్షా ఋతు. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होता है. वर्षा के समय प्रकृति सुंदरता देखने लायक है. वर्षा के समय వర్షం పడుతున్న సమయంలో మనం हमारे चारों ओर देखने हैं तो మన చుట్టువైపు మన నలువైపులా చూసినట్లయితే వాతావరణం ఎలా ఉంటుంది? ప్రకృతి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఆకులన్నీ పచ్చిగా ఉంటాయి. అప్పుడే చూడండి, వేసవి కాలంలో ఏమవుతాయి? ఎండకి డ్రై అయిపోయినటువంటి ఆకులన్నీ కూడా వసంత మాసం రాగానే చిగురిస్తాయి. వర్షాకాలం వచ్చేగానే ఏమవుతాయి? మొత్తం అన్నీ కూడా గ్రీన్గా, చెట్లన్నీ కూడా పచ్చగా నిండి ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా చూడదగినగా
ఉంటుందన్నమాట. అంతేకాకుండా पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। पेड़ पौधे बड़े बड़े पेड़ वृक्ष और छोटे छोटे पौधे చిన్న చిన్న పొదలు మొక్కలు ఇంకా పశు పక్షి మనుష్యులు కూడా ఇంకా ఇంతే కాదు ధరతి భూమి కూడా ఏమవుతుంది ఖుషీ సే झूम उठती है ఆనందంతో ఏమవుతుంది ఊగిపోతూ ఉంటుందంట. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ విధంగా వర్షా ఋతువులో వర్షం పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న సౌందర్యం కోసం ఇక్కడ వర్ణించబడింది. అయితే మనం వర్షాన్ని చూస్తాము, ఎంజాయ్ చేస్తాం, కానీ ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గారు ఏంటి తనదైన శైలిలో చక్కగా చాలా అందంగా వర్షం పడినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా చాలా అందంగా వర్ణించారు. अच्छा चलिए हम कविता के बारे में जानेंगे. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. छम छम बिजली चमक रही रे उर्मे गन के, छम छम बिजली चमक रही रे उर्मे गन के. थम थम दिन के थम में सपने जगते मन के, थम थम दिन के थम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. दादुर टर टर करते जिल्ली बजती जन जन, दादुर टर टर करते जिल्ली बजती जन जन. म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, म्यारू म्यारू रे मोर पीऊ पीऊ चातक के गन. उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन, उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन. घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन. रिमझिम क्या कुछ कहते बूंदों के सर, रिमझिम क्या कुछ कहते बूंदों के सर. रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं जरती धरती पर, धाराओं पर धाराएं जरती धरती पर. रज के कन कन में तृण तृण को पुलकावली तर, रज के कन कन में तृण तृण को पुलकावली तर. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. पकड़वारी की धार झूलता है मेरा मन, पकड़वारी की धार झूलता है मेरा मन. आओ रे सब मुझे घेर कर गाओ सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन. फिर आए जीवन में सावन मन बावन, फिर आए जीवन में सावन मन बावन. झम 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 मेघ बरसते हैं सावन के,
चम 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 गिरती बूंदे तरुओं से छनके। अच्छा छात्र, మీరు కూడా కవితని ఒకసారి మీ ఫ్రీ టైంలో సాయంత్రం ఒకసారి కవితని మీరు చక్కగా మీకు నచ్చిన స్టైల్లో పాడుకొని ఎంజాయ్ చేయండి। अब हम भावार्थ के बारे में जानकारी लेंगे। झम 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 मेघ बरसते हैं सावन के। सावन के, सावन, सावन माने श्रावण, श्रावण मास, सावन माने श्रावण मास। श्रावण मास के मेघ कैसे बरसते हैं? झम 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 बरसते हैं। श्रावण मास में मेघ कैसे बरसते हैं? झम 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 मेघ बरसते हैं। బరసన, బరసన అంటే ఏంటి తెలుసు కదా మీ అందరికీ। బరసన అంటే కురవడం, బరసన అంటే ఏంటమ్మా కురవడం। బాదల్ అంటే క్లౌడ్స్, మేఘాలు, బాదల్ అంటే క్లౌడ్స్, మేఘాలు, బాదల్ అంటే మేఘాలు, బరస్తే బాదల్ కురుస్తున్నటువంటి మేఘాలు। छम 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 गिरती बूंदे तरुओं से छनके। तरुओं से छनके, తరు, తరు అంటే వృక్ష, వృక్షాల యొక్క చన్నిండి అంటే వృక్షాల యొక్క అంచుల నుండి, వృక్షాల యొక్క అంచుల నుండి చీల్చుకొని బూందే డ్రాప్స్ ఎలా పడుతున్నాయంట? ఛం 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 అని సౌండ్ చేసుకొని పడుతున్నాయంట। చూడండి వర్షం పడుతున్నప్పుడు చూస్తున్న వర్షం ఆగిపోయాక చూసినట్లయితే మనకి చెట్ల యొక్క అంచుల్లో నుండి వర్షపు చినుకులు అనేవి అలా కారి ఎలా కారుతుంటాయి? ఆ ఆకుల యొక్క చివర్ల నుండి డ్రాప్స్ పడుతుంటాయి। సరదాగా మనం చెట్టుని ఊపినట్లయితే చాలా ఎక్కువ డ్రాప్స్ కూడా పడతాయి। అలా వర్షం పడుతున్నప్పుడు ఏంటి? ఛం 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 గిరతీ బూందే తరువం సే ఛనకే। ఆ తరు ఆ వృక్ష ఆ చెట్ల యొక్క చన నుండి, ఆ చెట్ల యొక్క మూలల నుండి, ఆ చెట్ల యొక్క అంచుల నుండి ఏ పడుతున్నాయి? వర్షపు బిందువులు అనేవి పడుతున్నాయంట। छम छम बिजली चमक रही रे उर्मे गन के। छम छम बिजली चमक रही रे। బిజిలీ, బిజిలీ అంటే మెరుపు, బిజిలీ అంటే టూ మీనింగ్స్ ఉన్నాయమ్మా। ఒకటి ఏంటి పవర్, పవర్ ఒకటి, ఇంకోటి బిజిలీ అంటే మెరుపు। ఇంకా వర్షం వచ్చే ముందు, వర్షం పడుతున్నప్పుడు మనం ఏం చూస్తాం? మెరుపులు, మెరుపులు చూస్తాం కదా, ఉరుములు అంటాం కదా, ఉరుములు మెరుపులు అవి ఎలా మెరుస్తున్నాయంట? ఎలా? చమక్ రహీ హై, ఛం ఛం చమక్ రహీ హై। ఛం ఛం బిజలీ చమక్ రహీ హై। బిజిలీ అంట మెరుస్తుందంట। ఎలా మెరుస్తుంది? మనం ఆకాశంలో ఉరుములు వచ్చినప్పుడు ఏంటి చూడండి, లైన్గా ఒక విద్యుత్ తీగలాగా మెరుపులు అనేవి మెరుస్తాయి। దాన్ని మనకి పంత్ గారు ఏం చెప్పారు? ఘనకే ఉరిమే, ఘనకే ఉరు, ఉరంటే హృదయ్, ఉరంటే హృదయ్, ఉరంటే ఏంటి? హృదయ్, ఉరంటే ఏంటి? హృదయ్। ఎవరి హృదయం నుండి? ఘనకే హృదయ్, మేఘాల యొక్క హృదయం నుండి అంట బిజిలీ చమక్ రహీ హై అంట। చూడండి మేఘాల మధ్యలో మెరుపుని ఎలా పోల్చారు కవి? మేఘాల మధ్యలో అంటే హృదయంలో, మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ కవి। మనకి ఏం చెప్తున్నారు? మేఘాల యొక్క హృదయంలో మెరుపులు మెరుస్తున్నాయని చెప్తున్నారు। थम थम दिन के तम में सपने जगते मन के। थम थम दिन के, వర్షం పడినప్పుడు కామన్గా ఏంటి పగటిపూట కూడా చాలా చీకటిగా అనిపిస్తుంది। ఆ టైంలో చూడండి మనం అందరం అనుకుంటూ ఉంటాం, వర్షం పడినప్పుడు ఏంటి అబ్బా చీకటిగా ఉంది, అబ్బా ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఎలా అనుకుంటాం। ఆ వర్షం పడినప్పుడు ఆ కొంచెం ఆ తమ్ అంటే అంధేర, తమ్ అంటే ఏంటమ్మా? అంధేర, చీకటి, తమ్ అంటే ఏంటి? చీకటి, అంధేరా। తమ్ తమ్ దీనికి తమ్మే సపనే జగతే మనకి। మన మనసులో అంట కలలు, తీయని కలలు కంటాం। ఆ వర్షాలు పడుతున్నప్పుడు పగటిపూట కూడా తీయని కలలు అనేవి, ఆ చీకట్లో కూడా మనం సపన, సపన అంటే స్వప్నం, సపన అంటే స్వప్నం, డ్రీమ్, సపన అంటే ఏంటి? డ్రీమ్। తమ్ తమ్ దీనికి తమ్మే సపన జగతే మనకి। పగటిపూట కూడా మనం ఏం చేస్తాం? పగటిపూట కూడా కళ్ళ కంటాం। ఆ పగటిపూట కళ్ళ నుండి మనం ఏం చేస్తాం? మేలుకుంటూ ఉంటాం అన్నమాట, కళ్ళ కంటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం।
दादुर टर टर करते जिल्ली बजती झन झन. दादुर दादुर అంటే ఏంటి? మేండక్. దాదుర్ని ఇక్కడ కవి మనకి దాదుర్ టర్ టర్ కరతే హై చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తుంది? దాదుర్ అంటే మేండక్. दादुर అంటే మేండక్. दादुर क्या करते हैं? टर टर कहते हैं. టర్ టర్ కప్పలు ఏమంటాయి? బెక్క బెక్కమని అంటాయి. కప్పలు ఏమంటాయి? బెక్క బెక్కమని సౌండ్ చేస్తాయి. దాదురు ఏం అంటుందంట? టర్ టర్ कहते हैं. झिल्ली बजती झन झन. झिल्ली बजती झन झन. झिल्ली झींగురు. झिल्ली మనే జీంగురు, కీచురాలు అని అంటాం. విని ఉంటాం కదా, కీచురు పెట్టనే అంటాము. జిల్లి సౌండ్ చేస్తుంది అలా. ఏంటి కీచురాల్లాగా ఈ సౌండ్ అని మనం అంటుంటాం. జిల్లి బజ్తి జన్ జన్. జిల్లి జీంగురు ఏం సౌండ్ చేస్తుందంట? జన్ జన్ అని సౌండ్ చేస్తుంది. దాదుర్ టర్ టర్ कहते हैं और జిల్లి జన్ జన్ బజ్ती है. ఇంతలో ఇంకా ఏ అందాలు ఉన్నాయి మన ప్రకృతిలో? म्याओ म्याओ रे मोर. मोर क्या कहते हैं? मोर कैसे कूकते हैं? मोर म्याओ म्याओ करके कूकते हैं. मोर म्याओ म्याओ कूकते हैं. మోరు మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ ఆనందిస్తుందంట. ఇంకా పీయు పీయు చాతకకే గన్. చాతకే గన్. చాతకకే గన్. गन माने समूह. गन माने समूह. चातक पक्षियों का समूह. चातक पक्षियों का समूह एमो पीयू पीयू जैसे आवाज करते उड़ते हैं. चातक के समूह कैसे आवाज करते हैं? पीयू पीयू आवाज करते हैं. मैं अंदर की चातक पक्षी కోసం ఐడియా ఉందమ్మా? చాతక పక్షికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది దాని ప్యాస్ని, దాని దాహాన్ని తీర్చుకోవడం కోసం నార్మల్ వాటరు తాగదంట. ఏ వాటర్ని తాగుతుంది? మేఘాల వైపు ఆర్తగా చూస్తుందంట. ఎప్పుడు మేఘాలు కురుస్తాయి, ఎప్పుడు మేఘాల నుండి వచ్చే వాన చినుకుల్ని తను డైరెక్ట్గా క్యాచ్ చేసి తన దాహాన్ని తీర్చుకుంటుందట. అది చాతక పక్షికి ఉన్నటువంటి స్పెషాలిటీ. उड़ते उड़ते सोन बालक आद्र सुख से कर क्रंदन. उड़ते सोन बालक. ఇక్కడ సోన్ బాలక్ అనే పక్షి. సోన్ బాలక్ ఒక జల పక్షి అన్నమాట. సోన్ బాలక్ అనేది ఒక వాటర్ బర్డ్. సోన్ బాలక్ ఏంటి? ఉడితే ఎగురుతుంది. ఎలా అంట? ఆర్ధ సుఖ్ సే కర్ క్రందన్. సోన్ బాలక్ ఆర్ధ సుఖ్ సే కర్ క్రందన్. ఆర్ధ అంటే బిగి హోన. ఆర్ధ అంటే బిగి హోన. ఈ జలపక్షులన్నీ ఏం చేస్తున్నాయి? వర్షం పడుతుంది కదా, ఆ వర్షం టైంలో జలపక్షులు ఏం చేస్తున్నాయంట? ఈ సోన్ బాలక్ అనే జలపక్షి ఏం చేస్తుందంట? ఆర్ధ హోకర్, బిగి హోకర్ అంటే తడిచిపోయింది. వర్షానికి బాగా తడిచిపోయి ఏం చేస్తుంది? సుఖసే కర్ క్రందన్. సుఖసే హ్యాపీసే ఆనందంతో క్రందన్. క్రందన్ మానే రోన. క్రందన్ అంటే రోన. ఔర్ ఏక్ మీనింగ్ అరుపు. ఇంకేంటి? అరుపు. క్రందన్ అంటే రోన అని అనొచ్చు, అరుపు అని అనొచ్చు. అయితే ఇక్కడ ఈ సోన్ బాలక్, ఈ జలపక్షి ఏం చేస్తుంది? బిగి హోకర్, ఆ వర్షపు చినుకులకి తడిచిపోయి ఏం చేస్తుంది? చక్కగా దులుపుకుంటూ ఆనందంగా ఏం చేస్తుంది? అరుపులు అరుస్తుందంట. ఆనందంగా అరుపులు అరుస్తుంది. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. घुमड़ घुमड़ कर. మేఘాలు ఏం చేస్తున్నాయి? ఘుమడ్ కర్ చాజానా. ఘుమడ్ అంటే చాజానా, వ్యాపించడం. మేఘాలు ఏంటి? వ్యాపించేసాయి ఆకాశం అంతా. గగన్ మానే ఆస్మాన్. గగన్ ఆస్మాన్. ఆకాశం అంతా కూడా మేఘాలు వ్యాపించేసి గర్జిస్తూ ఘుమడ మేఘ గగనమే భరతే గర్జన్. ఆకాశం అంతా కూడా మేఘాలు వ్యాపించేసి సౌండ్ చేస్తున్నాయి, గర్జిస్తున్నాయి అన్నమాట. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. ఇంకా వర్షం, మేఘాలు పైనంతా ఏం చెప్పారు? వర్షం పడుతున్నప్పుడు ఏంటి? మేఘాల నుండి శ్రావణ మాసంలో మేఘాల నుండి వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతున్నప్పుడు ఏంటి? తరువుల నుండి ఏంటి? వర్షం పడగానే తరువుల నుండి బూందే డ్రాప్స్ ఎలా పడతాయి? చెంచని పడుతున్నాయని. ఇంతలో ఏంటి?
మనకేమవుతుంది, వర్షం పడినప్పుడు మేఘాలు ఉరుముతూ ఉంటాయి. ఆ మేఘాల ఉరుముని ఇక్కడ కవి గారు మనకేం చెప్పారు, బిజలి చమక్ రహీ హై ఉరుకే గన్ మే, ఉరుమే గన్ కే చమక్ రహీ హై. బిజిలీ ఎలా మెరుస్తుంది, మెరుపు ఎలా మెరుస్తుందంట, మేఘాల యొక్క హృదయం నుండి మెరుపు మెరుస్తుంది. దాదురు, దాదురు క్యా కహతే హై, ఠాఠర్ కహతే హై. దాదురు బెకబెకమని సౌండ్లు చేస్తున్నాయంట. झींगुर झनझन बजती है, झींगुर झनझन बजती है, मोर म्याऊ म्याऊ कूकते हैं, चातक के गन पीव पीव कहते हैं, जल पक्षियों सोन बालक आत सुख से करकम बिगी होकर తడిచిపోయి ఆనందంతో అరుపులు అరుస్తున్నాయి. మేఘాలేమో గుమ్మడి గుమ్మడికారు గర్జిస్తూ వ్యాపిస్తూ, మేఘాలు ఆకాశమంతా వ్యాపిస్తూ సౌండ్లు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రింజిమ్ రింజిమ్ క్యా కుచ్ కహతే బూందేంకే స్వర్. వర్షం పడగానే స్టార్టింగ్ ఏంటి, తుంపర్లతో స్టార్ట్ అవుతుంది, వర్షపు తుంపర్లతో స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకి మనం రూమ్లోనో లేదా స్కూల్లోనో ఉంటాం, మనం బయట ఏమవుతుంది, వర్షం పడినప్పుడు ఫస్ట్ తుంపర్లతో స్టార్ట్ అవుతుంది. తుంపర్లు స్టార్ట్ అవగానే మన మనసులో అనేది ఒక పులకింపు అనేది స్టార్ట్ అవుతుంది. మన స్కూల్లో ఏంటి, వర్షపు సౌండ్లు వినగానే ఫస్ట్ ఎక్కడ పరిగెడతాం, బట్టలు తీసుకోవడానికి పరిగెడతారు. జనరల్గా హాస్టల్ పిల్లలు, కేజీటీవీ పిల్లలు, ఏ హాస్టల్ పిల్లలైనా వర్షపు సౌండ్ రాగానే అమ్మో బట్టలు ఉండిపోయాయని పరిగెడతాం కదా. కవి రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్. బూందే యొక్క స్వర్, ఆ డ్రాప్స్, వర్షపు చినుకుల యొక్క స్వరం, ఆ డ్రాప్ సౌండ్ ఎలా ఉందంటే రిమ్జిమ్ రిమ్జిమ్ తుప్పర్లు తుప్పర్లుగా పడుతూ క్యా కుచ్ కహతే హై, ఏదో మనకి చెప్పాలనుకుంటుందంట. ఆ వర్షపు యొక్క ఆ తుప్పర్ల సౌండ్ వినగానే మన మనసంతా కూడా పులకించిపోయి రోమ్ సిహర్ ఉठते छूते वे भीतर अंतर. रोम ఇక్కడ हमारे शरीर पर होने वाले छोटा छोटा जैसे बाल होना है ना, దీన్ని రోమ్, రోమ్ అంటే మన రోమాలు ఏమవుతాయి, పులకించిపోయి ఒకసారి లెగుస్తాయంట. అంటే రోమాలు నిక్కబడిచేలా అయిందంటే ఏంటి, మనం బయట ప్రకృతి యొక్క పరవశానికి పులకరించిపోతున్నాం అన్నమాట. రోము సిహర్ ఉఠతే హై, రోమాలు వణుకుతూ లేస్తున్నాయంట. అదేంటి, ఆ పులకరింపు చూతేవే భీతర్ అంతర, మన లోలో ఉన్నట్టు ఫీలింగ్స్ అన్నింటినీ కూడా టచ్ చేస్తున్నాయి. వర్షపు చినుకులు, బయట ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ వర్షపు చినుకులు పడగానే మన లోపల ఉన్నటువంటి ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. धाराओं पर धाराएं जलती धरती पर, धाराओं पे धाराएं, धाराओं पर धाराएं जलती धरती पर. దారులు దారులుగా వర్షం తుంపర్లతో స్టార్ట్ అయ్యి ఏమవుతుంది, దందనమని పడుతూ ఉంటుంది. పడిన తర్వాత ఏమవుతుంది, దారులు దారులుగా మనం నేలపై చూసినట్లయితే, వీధుల్లో చూసినట్లయితే ఏమవుతుంది, దారులు దారులుగా. మనం ఇంట్లో ఉన్నట్లయితే మన బిల్డింగ్ మీద వెళ్ళి, మన స్కూల్ బిల్డింగ్ మీద వెళ్ళి దారులు పడుతూ ఉంటాయి కదా. ఆ దారులు ఏమవుతాయి తర్వాత, ధరతీ పర్, భూమి మీద ఒక సెలయేరు, సెలయేరు ఎలా అయితే ప్రవహించి వెళ్తుందో మన గ్రౌండ్లోని, మన ఇంటి చుట్టుపక్కల వర్షం పడిన తర్వాత ఏమవుతుంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఏంటి, జరతి సెలయేర్లా, ధరతీ పర్ భూమి మీద ఏమవుతుంది, సెలయేర్లా ప్రవహిస్తూ ఉంటుందని. రజ్కే ఖన్ ఖన్ మే తృణ తృణకో పులకావలితర్. మనం విధా విశేషతో చెప్పుకున్నా ఏంటి, వర్షం పడినప్పుడు పేड़ पौधे పశు పక్షి ధరతి సభి పులకిత హోతే హై. ఇలాగే రజ్కే ఖన్ ఖన్ పర్, ప్రతి ధూళి రేణువు, ప్రతి అణువణువు కూడా, తృణ తృణం, ప్రతి గడ్డి పరక కూడా పులకించిపోతుంది. వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ప్రతి గడ్డి పరక కూడా. మనం చూడండి, వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళి చూస్తే, వర్షం తగ్గే ముందైనా మనం బయటికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న గడ్డి పోచలు ఉంటాయి కదా, ఆ గడ్డి పోచల మీద కూడా నీటి బిందువులతో, వర్షపు నీటి బిందువులతో డ్రాప్ డ్రాప్ పడి చాలా మనకి అందంగా కనిపిస్తుంది. మనకైతే దాని మీద నడాలని అనిపిస్తుంది. ఆ గడ్డి పోచల్ని, వర్షం పడినప్పుడు ఆ గడ్డి పోచల్ని చూసి మనం కూడా చాలా మనోరంజన్ మిల్తా హై, మనకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. రజ్కే ఖన్ ఖన్ మే తృణ తృణకో పులకావలితర్. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి అణువణువు, ప్రతి కణము, ప్రతి గడ్డి పరక కూడా పులకించిపోతుంది. ఎప్పుడు, వర్షం పడుతున్నప్పుడు. బలిస్తే బాధ, కురిసే మేఘాలను చూసి, ఆ వర్షపు చినుకులను చూసి, దాదురు, మోరు, జిల్లి, చాతకి గన్ను, ఇంకా సోనబాలక్, మేఘ్, ఇవన్నీ కాదు, పశుపక్షి, మనుష్యు, సభి, వీళ్ళే కాకుండా రజ్కే ఖన్ ఖన్,
ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువను ప్రతి గడ్డిపోచ కూడా పులకించిపోతుందంట. పక్కడవారికి దారు झूलता है मेरा मन. అలాంటి సమయంలో మేరే మన్ క్యా కహతే హై కి, నా మనసు ఏం చెప్తుందంటే, ఇక్కడ మేరే మన్ అంటే ఎవరి మనసమ్మా? కవితను ఎవరు చెప్తున్నారు? సుమిత్రానందన్ పంత్ కవి గారు చెప్తున్నారు. కవి యొక్క మనసు, ఇక్కడ పంత్ యొక్క మనసు ఏమనిపిస్తుందంటే, ఇంత దీనిగా ప్రకృతిలో ప్రతి అణువణువు ఇంత బాగా ఎంజాయ్ చేస్తుంది కదా. అలా ఎంజాయ్ చేసినప్పుడు వీటన్నిటిని చూసి నా మనసు మేరా మన్ క్యా కహతే హై కి పక్కడ వారికి దావత్ झूलता है. ఆ పక్కడకార్, ఆ వారి అంటే భారీ పాని, ఆ పాని యొక్క దారల్ని పట్టుకొని झूलता है. झूल అంటే స్వింగ్, झूल అంటే ఏంటి? స్వింగ్. పక్కడ వారికి దార झूलता है మేరా మన్. నా మనసు ఏమనిపిస్తుంది? అలా వర్షపు దారలు అలా సెలయేర్లా ధరతీపై ప్రవహిస్తూ ఉన్నాయి కదా, ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే చెట్ల మీద నుండి, బిల్డింగ్స్ మీద నుండి ఏంటి దారులు పడుతూ ఉంటాయి. అలా దారులు పడినప్పుడు మనమే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఆ దారుల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. మీ అందరూ ట్రై చేసి ఉంటారు కదా పిల్లలు? ట్రై చేస్తారా ఎప్పుడైనా? అందరూ ట్రై చేస్తారు. పక్కడి వారికి దార झूलता है मेरा मन. అలా ఆ వర్షపు నీటి దారిని పట్టుకొని జూల్తా ఊగాలనుంది, ఊయలుగా చేసుకొని స్వింగ్గా చేసుకొని ఊగాలనుంది. ఆవోరే సబ్ ముజే గేర్ కర్ గావో. అందరూ రండి, ఆవోరే, ఇక్కడ కవి పిలుస్తున్నారు. ఆవోరే సబ్, మీరందరూ రండి, అందరూ వచ్చి ముజే గేర్ కర్, నన్ను చుట్టుముట్టి గావో సావన్. సావన్ అంటే ఏం చెప్పారు? శ్రావణ మాసం. సావన్ అంటే ఏంటి? శ్రావణ మాసం. ఏం పాట పాడాలి? మీరందరూ వచ్చి నా చుట్టుమట్టి గావో సావన్, శ్రావణ మాసం యొక్క పాటని పాడుకుందాం రండి. ఇంద్రధనస్సుకే జూలే మే జూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనస్సు మనకు తెలుసు కదా, వర్షం పడినప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది. ఇంద్రధనస్సు కోసం మనం ఏంటి, వర్షం పడుతున్నప్పుడు కొంచెం ఎండగా అనిపించిందంటే ఫస్ట్ బయటికి వెళ్ళి మనం చేసే పని ఏంటి? ఆకాశకి ఓ దేఖ్ రహే హై. ఏం చేస్తాం? ఆకాశం వైపు చూస్తాం. ఇంద్రధనస్సు వచ్చిందా అని. ఇంద్రధనస్సుకే జూలే మే జూలే మిల్ సబ్ జన్. మనం అందరం కూడా ఏం చేద్దాం? ఇంద్రధనస్సుని ఊయలగా చేసుకొని మనందరం కూడా ఊయల ఊక్కుతూ ఏం చేద్దాం? ఈ శ్రావణ మాసపు పాటని పాడుకుందాం. అలాంటి శ్రావణం ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. అలాంటి శ్రావణం మళ్ళీ ఫిర్ ఫిర్ ఆయే, మన జీవితాల్లో మళ్ళీ రావాలని, మన మనసుని మరింతగా ఉత్సాహంతో నింపాలని, మనందరం కూడా ఉల్లాసవంతులుగా కావాలని మళ్ళీ కోరుకుంటున్నానని కవి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, ఒక్కసారి చూడండి, రిపీట్ చేద్దాం. మేఘాలు వర్షం పడుతున్నప్పుడు మేఘాలు ఎలా కైసే బరస్తే హై? జమ్ 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 బరస్తే హై. జమ్ 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 మేఘ బరస్తే హై తరువోసే చేసే. చెట్ల యొక్క అంచులను చీల్చుకొని వర్షపు బిందువులు ఎలా పడుతున్నాయి? చమ్ 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 అని పడుతున్నాయి. ఇంతలో ఆకాశంలో మెరుపు ఘన్, ఆ బాధలు మేఘాల మధ్య, మేఘాల యొక్క ఊరు అంటే హృదయం, మేఘాల యొక్క హృదయంలో బిజిలి ఎలా మెరుస్తుంది? చమక రహీ హై, చమ్ చమ్ చమక రహీ హై. పగటిపూట అంధేరిగా చీకటిగా ఉన్న వాతావరణంలో పగటిపూట మనందరం కూడా ఏం చేస్తున్నాం? కళ్ళని కంటున్నాం. దాదురు టర్ టర్ కర్తే హై, జిల్లి బస్తీ ఝన్ ఝన్. దాదురు ఏమో బెకబెకమంటుంది, జింగురు పక్షి ఏమో ఝంఝన్ సౌండ్ చేస్తుంది, మోరేమో म्याव म्याव करके कूकते हैं, चातक के घर पी पी आवाज करते हैं, सोन बालक आग सुख से कर क्रंदन करते हैं, मेघ घुमड़ घुमड़ कर गरजे मेघ गर्जन करते हैं, रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. బూందు డ్రాప్స్ యొక్క స్వరాలు తుంపర్లుగా పడుతున్నప్పుడు మన శరీరం అంతా పులకరించిపోయి రోము సిహిరు ఉడితే హై, మన రోమాలు ఏమవుతున్నాయి? ఆనందంతో పులకించిపోయి నిట్టబడుస్తున్నాయి. ఇలాంటి టైంలో మనం బయటను చూసినట్లయితే వర్షము అంతా కూడా ధారలుగా ప్రవహించి భూమి మీద ధారావం పర్ ధారాయే జరతి ధరతి పర్ భూమి మీద ధారలుగా ప్రవహిస్తున్నాయి. రజ్కే ఖన్ ఖన్ పశు పక్షి ఏ సభీ జన్ ఇస్కే సాత్, అన్నిటితో పాటు రజ్కే ఖన్ ఖన్
ప్రతి ధూళిరేణువు, ప్రతి అణువణువు కూడా, ప్రతి గడ్డి పరక కూడా ఆనందంతో పులకించిపోతుంది. అలాంటి టైంలో మేరే మన్ కవి సుమిత్రానందన్ పంత్ కా మన్ క్యా कहते हैं పకడ వారి కి దారాయే. ఆ పాని యొక్క వర్షపు నీటి యొక్క దారిని పట్టుకొని మీరందరూ రండి, ముజే సబ్ గేర్ కర్ గావో, నన్ను అందరూ చుట్టుముట్టి సావన్ కా గాన్, శ్రావణ మాసపు పాటని పాడుకుందాం. ఇంద్రధనుస్సుకే జూలే మే సబ్ జన్, ఇంద్రధనుస్సును జూలేగా ఊయలగా మార్చుకొని మనందరం కూడా ఊయలలోగుదాం. ఇలాంటి ఇంత ఆనందం కలిగించిన శ్రావణ మాసం ఫిర్ ఆయే జీవన్ మే మళ్ళీ రావాలని, శ్రావణ మాసం మనందరి యొక్క మనస్సుల్ని మరింతగా రంజింప చేయాలని కోరుకుంటున్నానని కవి ఇక్కడ మనకి చెప్తున్నారు. అర్థమైంది కదా పిల్లలు? చాలా ఇంపార్టెంట్ లెసన్ అమ్మ ఇది. అందుకు మీరు ఒకసారి ఈవినింగ్ మరొకసారి కొంచెం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. नीचे दिए गए प्रश्न की वो देखिए जरा। मेघ, बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? मेघ, बिजली और बूंदे, మేఘాలు, బిజిలీ, బూంద వర్ణన ఎలా చేశారు ఇక్కడ మనం చెప్పుకున్నాం. మేఘ్, झम 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 मेघ बरसते हैं, మేఘాలు ఎలా కురుస్తున్నాయి? झम 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 అని ఆవాజ్ करके మేఘ बरसते हैं. బిజిలీ అంటే మెరుపు, బిజిలీ ఉరిమే ఘన్కే ఉరిమే, మేఘాల యొక్క హృదయంలో చమ్ చమ్ బిజిలీ చమక రహీ హై, బిజిలీ చమక రహీ హై, ఏంటి చేస్తుంది? మెరుస్తుంది అనమాట. ఎలా? మేఘాల యొక్క హృదయంలో మెరుపు మెరుస్తుంది. బూందం కావాలి, బూంద్ డ్రాప్స్ ఎలా వర్ణించాం ఇక్కడ? చమ్ చమ్ గిరతి బూందే తరువం సే చమ్కే, వర్షం పడినప్పుడు ఆ వర్షపు చినుకులు చెట్లపై పడి ఆ చెట్లు చివరి వరకు ప్రవహించి ఆ చివరి యొక్క ఆకుల యొక్క అంచుల నుండి ఏంటి చమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ డ్రాప్స్ కిందన పడుతూ ఉన్నాయంట. వర్షపు బిందువులు అలా ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఆ విధంగా మనకి ఇక్కడ వర్ణించారు. दूसरा प्रश्न देखिए, प्रकृति की कौन कौन सी चीजें मन को छू लेती हैं? మీ అందరికీ తెలుసు. ఇదే కాకుండా ప్రకృతిలో ఇంకే వస్తువులు మన మనసుని టచ్ అవుతాయి? ప్రకృతిలోని ఇంకే వస్తువులు మన మనసుని హత్తుకునేలా ఉంటాయి? ఏంటి మన మనసులో హత్తుకుని ఉంటాయి చెప్పండి? ఇంద్రధనస్సు అని చక్కగా మన మనసుని హత్తుకునేటట్టు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు? 7 రంగులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ రంగులు మన హృదయంలోని తొలుస్తూ అంత ఆనందంగా మనం ఇంద్రధనుస్సు కోసం ఎదురు చూస్తాం, ఇంద్రధనుస్సును వీక్షిస్తాం కూడా. ఇంకా ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిలా రావాలి కూడా మనని చాలా మన మనసుకి హత్తుకొని ఉంటాయి. ముఖ్యంగా కోయిల యొక్క కూత మన మనసుని చాలా హత్తుకుంటుంది. నెక్స్ట్ तीसरा प्रश्न देखिए, త్రున్ త్రున్ की प्रसन्नता का क्या भाव है? త్రున్ త్రున్ की प्रसन्नता మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఏంటి? రజ్కే కనకన్ త్రున్ త్రున్ కో పులకావలితన్, ఎలా వర్షం పడినప్పుడు అసలు త్రున్ త్రున్ ఎలా పులకించిపోతుంది? ప్రతి గడ్డి పూసలు ఎలా పులకించిపోతాయి? వర్షపు చినుకులతో పెద్ద పెద్ద వృక్షాలు తడుస్తున్నాయి, మనుషులు తడుస్తున్నారు, భవనాలు తడుస్తున్నాయి. అంతేకాదు చిన్న చిన్న గడ్డి పరకలు కూడా వర్షపు నీటి కోసం ఎదురు చూస్తూ ఆ వర్షం పడగానే ఆ గడ్డి అంతా కూడా తడిచిపోయి బిగి హోకర్ క్యా కతే పులకిత హోతే హై, చక్కగా అందంగా మనకి కనిపిస్తుంది. ठीक है बच्चे, यही कविता का भाव है. अच्छा, भाषा की बात के अंतर्गत जरा देखिए, भाषा की बात. यहाँ पर्याय शब्द तरु गगन घन, तरु गगन घन, तरु తరుకి పర్యాయ శబ్దం ఏంటమ్మా? తరుకి ఏంటి? వృక్ష. ఏంటి? వృక్ష. और एक पेड़, और एक पेड़, और एक क्या है? पेड़.
తరువుకి పర్యాయ శబ్దం ఏంటి? వృక్ష, పేడ్. మీకు రెండు తెలుసు. ఇంకోటి చెప్తాను చూడు. పాదప్. पादप, पादप। तरु शब्द का पर्याय शब्द क्या क्या है? वृक्ष, पेड़, पादप। वृक्ष, पेड़, पादप। वृक्ष, पेड़, पादप। गगन, गगन, गगन। गगन की మీ అందరూ చెప్తారు ఏంటి? 7th క్లాస్ లోనే నేర్చుకున్నాం మనం గగన్ కి मीनिंग ఏంటి? आसमान गिरा लेसन ఉంది కదా? गगन, गगन का और एक शब्द आसमान, आसमान। ఇంకా आकाश, आसमान, आकाश। नभ, नभ। आसमान, आकाश, नभ। तरु के पर्याय शब्द क्या क्या है? वृक्ष, पेड़, पादप। वृक्ष, पेड़, पादप। गगन की आसमान, आकाश, नभ। सावन, सावन చూడండి. सावन का तत्सम रूप सावन। सावन అంటే सावन तत्सम रूप ఏంటి? श्रावण, श्रावण, श्रावण। श्रावण तत्सम रूप श्रावण। सपना, स्वप्न। మన లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. सपना, सपना, स्वप्न। सपना, स्वप्न। सूरज, सूर्य। सूरज, सूरज की तत्सम रूप सूर्य। सूरज की तत्सम रूप सूर्य। నెక్స్ట్ తద్భవ రూప్ చూడండి. గన్, గన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? చాతक पक्षी का गण। गण माने समूह, गण माने समूह। गण की तद्भव रूप गण, गण की तद्भव रूप घन। అలాగే వారి, వారికి బారి, వారికి బారి। వారికి తద్భవ రూप బారి। చంద్ర, నెక్స్ట్ चंद्र, चंद्र। चंद्र माने चांद। चंद्र का तद्भव रूप चांद। चंद्र का तद्भव रूप चांद। अच्छा बच्चों, समय हो रहा है। अभी मैं गृह कार्य देना चाहती हूँ। गृह कार्य के रूप में वर्क का होमवर्क మీరు ఏం చేస్తారంటే अपने ओर से एक प्रश्न देखिए। धरती की शोभा का प्रमुख कारण वर्षा है। धरती की शोभा का प्रमुख कारण वर्षा है। इस पर अपने विचार बताइए। धरती की शोभा का प्रमुख कारण वर्षा है। धरती, धरती माने पृथ्वी। धरती मीन्स क्या है? पृथ्वी। పృథ్వీ భూమి యొక్క శోభని అందానికి మరింత ఎక్కువగా కనిపించేటట్టు చేయడానికి ప్రముఖ కారణం వర్ష అంట. ఇస్ పర్ అప్నే విచార్ బతాయే, మీ ఆలోచన ఏంటి? మీకు మీ మనసుకు నచ్చిన స్టైల్లో. ధరతీకి శోభాక ప్రముఖ కారణం వర్ష హై. ఈ భూమి యొక్క అందానికి ప్రముఖ కారణం, అందం మరింత ఇమ్మడింప చేయడానికి ప్రముఖ కారణం వర్షం అనేసి మీరు ఏ విధంగా చెప్తారు? మీ స్టైల్లో మీరు దీనికి ఆన్సర్ తయారు చేయండి. మీకు నచ్చిన, మీ మనసుకు నచ్చిన మాటల్ని ఉపయోగించి మీ స్టైల్లో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తయారు చేయండి. ठीक है बच्चे, आप सभी को धन्यवाद। బరస్తే మరొకసారి చెప్తున్నానమ్మా, బరస్తే బాధల లెసన్ చాలా ఇంపార్టెంట్. అది వచ్చి మనకి ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మన దీంట్లో వచ్చినటువంటి కవితని కొంచెం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఇంకా పాసేజ్లు కూడా చేయొచ్చు. పాసేజ్లో కూడా మనం మార్క్స్ని పొందొచ్చు. కవి పరిచయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 4 మార్క్స్కి కవి పరిచయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీని నుండి సారాంశం కూడా కంపల్సరీగా వస్తుంది. ధన్యవాదాలు.